ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతి పండక్కి తెగ సందడి చేశారు. ఆయన యాక్ట్ చేసిన గుంటూరు కారం పొంగల్కు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ మూవీ కంటెంట్ విషయానికి వస్తే మిక్స్డ్ ఓపెనింగ్ వచ్చినా నెగిటివ్ టాక్ వచ్చినా మహేష్ బాబు స్టామినాతో ఈ సినిమా సక్సెస్ఫుల్గా హిట్ అయింది. ఇక ఆడియన్స్లో సూపర్ స్టార్కి ఉన్న పాజిటివ్ ఓపెనియర్, సినిమాలో మహేష్ బాబు చేసిన ఊరమాస్ డ్యాన్స్కి తన యాక్షన్ గుంటూరు కారంను ఒడ్డున పడేశాయి. ఇక ఈ చిత్రం సందడి ముగియడంతో దర్శక ధీరుడు రాజమౌళితో చేయబోయే తదుపరి ప్రాజెక్టు పనుల్లో ఫుల్ బిజీ అయిపోయాడు మహేష్. ఇక పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే జోరందుకున్నాయి. ఇక ఈ సినిమాకి హీరోయిన్ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ జక్కన్న కాంబోలో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్లుగా చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు సూపర్ స్టార్కు జోడీగా ఎవరు నటించాలి అనేది రాజమౌళి ఫైనలైజ్ చేశారట. ఇక వన్ నేనొక్కడినే చిత్రంలో మహేష్ పక్కన నటించిన బ్యూటీ కృతి సనన్ను హీరోయిన్ గా ఓకే చేశారని టాలీవుడ్ టాక్. ఇక బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ ఫ్రేమ్ లో ఉన్న కృతి ఆదిపురుష్ సినిమాతో గతేడాది పాన్ ఇండియా ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇక మహేష్ తో తీయబోయే సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ కు కృతి సనన్ అయితే న్యాయం చేయగలరని జక్కన్న భావించారని టాలీవుడ్ సమాచారం. ఇక ఎత్తు అందం విషయంలోనూ మహేష్ కృతి జోడీ అదిరిపోతుంది కాబట్టి జక్కన్న ఆమెనే ఓకే చేశారని ఫిలిం నగర్లో టాక్. ఇక కృతికి నార్త్ లో మంచి మార్కెట్ ఉంది. మిమీ లాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో హిట్ అందుకున్నారు. ఇక కృతి సరన్ తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా తెలుసు. ఇక వన్ దోచే చిత్రాలతో ఇక్కడి ఆడియన్స్ కు కృతి సనన్ సుపరిచితమే. ఇక ఇటీవల ఆదిపురుష్ తో మరోసారి ప్రేక్షకులకు చేరువయ్యారేమో. అందుకే ఈ నేపథ్యంలో అటు బాలీవుడ్ లో కలిసి రావడంతో పాటు ఇటు తెలుగులోనూ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందని అనుకుంటున్నారట. ఇక అప్పుడెప్పుడో వన్ లో కలిసి యాక్ట్ చేశారు మహేష్ కృతి. కాబట్టి ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తే అభిమానులకు మంచి ఫీలింగ్ ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే కృతి సనన్ను ఫైనలైజ్ చేయడంపై ఇప్పటిదాకా మూవీ యూనిట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ సినిమాలో మహేష్ పక్కన కృతి సనన్ నటిస్తే మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.